ఇండియా ఇస్ కంపారిటివ్లీ బికమింగ్ అ చైల్డ్లెస్ సొసైటీ మోర్ అండ్ మోర్. కపుల్స్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు కానీ అయితే పుట్టట్లేదు ఎంత ప్రయత్నించినా. లేకపోతే ఈ ఐయుఐ ఐవీఎఫ్ ఇవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. దాని మీద కూడా చాలా ఉంది, దట్స్ సపరేట్ ఎంటిటీ ఆల్ టుగెదర్. ఏమైనా మాకు పెళ్లి కావాలి, లేకపోతే మేము లివ్స్ ఇన్ లో ఉంటాం కానీ మాకు పిల్లలు వద్దు అని దీనిలో ఉన్నారు. సో దీనికి 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఒకటి, ఇది మన ఫ్యూచర్ ఆఫ్ అవర్ జనరేషన్ కి, అసలు హ్యూమన్ కైండ్ కి, మ్యాన్ కైండ్ కి ఇది మంచిదా కాదా? ఎప్పుడైనా కానీ వరల్డ్ ఈజ్ ప్రోగ్రెసివ్ వేర్ దేర్ ఇస్ బర్త్ లేని చోట ఏ వ్యవస్థ నిలబడదు. అండ్ యంగ్ పాపులేషన్ ఉంది కాబట్టే ఇండియా అయినా ఏషియా అయినా గ్రోయింగ్. యూ టేక్ చైనా, యూ టేక్ ఇండియా, ఎనీవేర్ యంగ్ పాపులేషన్ ఉంది కాబట్టి మన దేశంలో మనం ముందు వెళ్తున్నాము. వేరే దేశాలన్నిటికీ మనం నిజంగానే టాలెంట్స్ ఇవ్వగలుగుతున్నాం, సప్లై చేయగలుగుతున్నాం. కంపల్సరీ ప్రోగ్రెసివ్గా ఉండాలి అని అంటే యూ షుడ్ be 2 people, 1 woman and a man, and you should have 2 children minimum to maintain a ratio of growth 2. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 1.6 1.4 కూడా వెళ్ళిపోతుంది. సో ఆ రేషియో పడినప్పుడల్లా మనకి చాలా ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువ ఉంది. దానికని మేము న్యాచురల్ ఫర్టిలిటీ ప్రోగ్రామ్ అని కూడా చేస్తున్నాం. సో న్యాచురల్ ఫర్టిలిటీ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ గ్లోబల్. ఎవరికి ఫర్టిలిటీ ఇష్యూ ఉన్నా కూడాను మా ప్రోగ్రామ్ ద్వారా దాన్ని అడాప్ట్ చేసుకుని ఒక 3 months మనము ఎంసెట్ కోచింగ్ ఎలా ఉంటుంది అలాగే, ఒకప్పుడు నాకంటే ఎంసెట్ తెలిసి ఇప్పుడు నీట్ కోచింగ్ ఎలా ఉంటాయి 3 months 6 months, అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో కూడా మేము 3 months కోచింగ్ ప్రోగ్రామ్ పెట్టాం. సో దట్ దే విల్ అండర్స్టాండ్ ద ఇంట్రికసీస్ ఆఫ్ లివింగ్ టుగెదర్ అండ్ హెల్దీ లివింగ్. అలాగే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి మిస్సెస్ మోమ్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తాము యాన్యువల్ గా. ఆ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు నవంబర్ డిసెంబర్ లోనే ఉంటుంది. ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ బెస్ట్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ జనరేషన్ కి ఎలా ఇవ్వాలి. ఆల్ దీస్ ఆర్ ఫ్రీ ప్రోగ్రామ్స్. అండ్ దీని ద్వారా వీ వాంట్ టు గెట్ ఇన్ టు ద సొసైటీ సేయింగ్ దట్ నీదర్ ఫర్టిలిటీ nor pregnancy, both are not difficult at all. They're very simple things. అక్కడి నుంచి మనని పక్కకు తప్పించారు, తప్పుదారి పట్టించారు. మనం జస్ట్ మన దారిలోకి మనం వచ్చామనుకో, బ్యాక్ టు ద రూట్స్. మనం ఎంత తొందరగా బ్యాక్ టు ద రూట్స్ వస్తామో అంత తొందరగా మనం ప్రెగ్నెన్సీస్ మంచిగా ఉంటాయి, హెల్దీ ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి, అవుట్కమ్స్ మంచిగా ఉంటాయి, మనం బాగుంటాం, మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి. సో ఇంత సింపుల్ సిచ్యువేషన్ మేము ఆ ప్రోగ్రామ్స్ ద్వారా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎలా మ్యామ్ ఆడియన్స్ మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఫ్రీ ప్రోగ్రామ్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, టైమ్లీ ఉంటాయి. నా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో కూడా మేము అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాము. దిస్ టైమ్ విత్ మిస్సెస్ మోమ్ మేము 9th of November వీఆర్ స్టార్టింగ్ విత్ ముంబై, 16th is Bangalore, then 29th and 30th November Hyderabad, అలాగే 6th and 7th కూడా హైదరాబాద్. సో 4 days of Hyderabad and 2 days of outstation, so that other places are also covered. And ఈ ప్రోగ్రామ్స్ లో అటెండ్ అయిన వాళ్ళందరికీ ఇంక్లూడింగ్ ద రైట్ ఎడ్యుకేషన్, they will also have good fitness, good chemistry with both of them together, spending time together. Very important. That's very important. And making some beautiful memories together and understanding pregnancy. ఈ ఫాస్ట్ వరల్డ్ లో ఎవరికి టైం లేదు అసలు ప్రెగ్నెన్సీ గురించి పట్టించుకోవడానికి. ఎంతసేపు ఆ ఫంక్షన్ చేద్దామా, ఈ ఫంక్షన్ చేద్దామా, అక్కడ తిరుగుదామా, బేబీ మున్న ఫోటోగ్రఫీ అని ఆలోచిస్తున్నారు. లోపల బేబీ ఉంది, దానికి ఏం కావాలి, ఇమోషనల్ గా ఏం కావాలి, ఫుడ్ ఏమి ఇవ్వాలి, ఇద్దరు 2 నిమిషాలు మాట్లాడాలి, నథింగ్. ఓకే, ఎట్లా ప్రెగ్నెన్సీ సేఫ్టీ తప్పితే ప్రెగ్నెన్సీ రాగానే తల్లిగారి ఇంటికి వెళ్ళాలి, 3rd month అయిపోగానే మళ్ళీ నిద్రకి వెళ్ళాలి, 5th month అయిపోగానే శ్రీమంతానికి వెళ్ళాలి, 7th month అయిపోగానే మళ్ళీ ఏదో రిచువల్ ఉంటుంది. ఇయే తిరుగుతూ ఉంటారు, వెళ్ళినప్పుడల్లా 2-3 కిలోలు పెరిగేసి వస్తారు. సో ఇందులో దెర్ ఇస్ నో కల్చర్ దట్ ఈస్ నెసెసరీ. పాత కాలం నుండి చెప్పు 16 ఏళ్ల పిల్లలు
30-35 kgs ఉండేవాళ్ళు, వాళ్ళకున్న ఈ ప్రోటోకాల్స్ అన్ని. సో దట్ వెన్ దే గో దే ఆర్ గివెన్ డైరెక్షన్, ఓ ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి చెప్పి పంపించేవాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళకి ఎందుకు, అవసరం లేదు. అన్ని గూగుల్లో చూసుకుంటారు. 30+ మదర్స్, 25-30+ వాళ్ళకి నీకు సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందా? ఉంటది. మరి నువ్వు ఊరికే మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసేది ఏముంటుంది, తెచ్చేది ఏముంటుంది ఇన్ఫర్మేషన్? అవును మేడం, అవును. వెయిట్ తప్పితే ఏం తీసుకున్నారు, నథింగ్. ఎస్. అండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏమైనా తిన్నగా ఉంటారా, వాళ్ళ మదర్తో గొడవ పడి వస్తారు. అవును. బికాస్ షీ టెల్ సంథింగ్, దర్ యాక్చువల్లీ సంథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్. Yes. సో ఇలాగా డైనమిక్స్ మారిపోయినా కూడా పాత పద్ధతులు పట్టుకొని ఇంకా ఊగులాడుతూ ఉంటారు. అందుకే పాత కాలంలో ఇప్పుడు ఏది లేదు కాబట్టి మనం చేతనైతే మొత్తంగా పాటిద్దాం, లేదా మొత్తం అటుద్దాం, మధ్యలో ఉండద్దు అంటారు. ఎగ్జాక్ట్లీ. నీకు నువ్వు సేఫ్టీ చూసుకోవాలి. ఇప్పుడు పాత కాలంలో పక్కూరికి ఇచ్చేవాళ్ళు పిల్లల్ని, 2 బండ్లు కట్టుకొని వెళ్ళేసేసి వచ్చేవాళ్ళు. అంతే. ఇలా 700 కిలోమీటర్ల దూరంలో పిల్లనిచ్చేవాళ్ళ? లేదు మేడం. వాళ్ళని ప్రతి నెల వచ్చిపోయమని చెప్పేవాళ్ళ? అది ప్రెగ్నెన్సీలో ఎంత సేఫ్? సో సంబడీ స్టేయింగ్ ఇన్ వైజాగ్ విల్ ఆస్క్ డాటర్ టు కమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్ జస్ట్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ నెక్స్ట్ డోర్. ఎస్. ట్రావెల్ ఎంత రిస్క్ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే హూస్ రెస్పాన్సిబుల్? అది పిచ్చి పాసం అంటారు తప్పితే దానివల్ల ఎవ్వరికి ప్రయోజనం ఉండదు. సో సేఫ్టీ ఆస్పెక్ట్ కూడా చూసుకోవాలి. పాత కాలంలో అంటే సర్వీక్స్లు గట్టిగా ఉండేది, మనుషులు గట్టిగా ఉండేది. ఇప్పుడు చిన్న సర్వీక్స్లు, ఊరికే ప్రీటర్మ్ డెలివరీస్ అవుతున్నాయి. వెళ్ళొద్దు, జర్నీ చేయొద్దు అని వెళ్తారా? లాస్ట్ వీక్ తెలుసా, లాస్ట్ మంత్, ఇదైతే 100% ట్రూ ఇన్సిడెంట్. There was a gynecologist. Okay, there was a gynecologist. వాళ్ళ డాటర్, ఫ్యామిలీ అంతా 11 members, అందరు కలిసి ఈమె 6th month. ఓకే, గైనకాలజిస్ట్ వాళ్ళ డాటర్. ఓకే, గైనకాలజిస్ట్ వాళ్ళ డాటర్. వీళ్ళందరూ డాక్టర్స్ ఫ్యామిలీ. ఓకే. సో గైనకాలజిస్ట్ వాళ్ళ డాటర్ ని తీసుకుని వాళ్ళ హస్బెండ్ అందరు కలిసి ఒక 11 members మారిషస్ వెళ్ళారు హాలిడేకి. ఓకే, అక్కడికి వెళ్ళాక ఆమెకి పెయిన్స్ వచ్చాయి 6th month కి. ఎగ్జాక్ట్లీ, బికాస్ షీ ట్రావెల్డ్ బై ఫ్లైట్. ఓకే, 2 flights మారలింది, ఎవరికైనా అవ్వచ్చదు, అది ఆమెకు అయింది. నువ్వు గైనకాలజిస్ట్ అంటే ఏం చేయగలిగావు చెప్పు? అక్కడ పోయాక అక్కడ వాళ్ళు ఏం చేయడానికి కూడా లేదు, బికాస్ వాళ్ళ ప్రోటోకాల్స్ ఒప్పుకో. అక్కడి నుంచి మాకు కాల్ చేస్తే మేము ఎయిర్ అంబులెన్స్ పంపించి ఆమెను తెచ్చుకోవడానికి కాస్టింగ్ చెప్పారు 2 కోట్లు. 2 crores is the cost of air ambulance to go from here with doctors, go there and get that mother safely to this country. And what happened next, ma'am? Nothing happened. They deferred on air ambulance and she delivered there and the babies did not survive. So this is the kind of risk people take. నేను అక్కడ చూసా, no outstation travel, no work from home. బికాస్ అవుట్ స్టేషన్ ట్రావెల్ చేసి వీళ్ళు కోరి కష్టాలు తెచ్చుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి లావ్ అవుతారు. ఆ కాస్త యాక్టివిటీ కూడా ఆఫీస్లో చేయరు. పోనీ ఆఫీస్లో ఏమన్నా బాగా కష్టపడతారా? ఇట్స్ సిట్టింగ్ జాబ్ కదా. ద సేమ్ సిట్టింగ్ యూ డూ అట్ యువర్ హోమ్, బట్ అట్ హోమ్ యూ ఈట్ మోర్, యువర్ కైండ్ ఆఫ్ స్పెండింగ్ లెసర్ క్యాలరీస్. నువ్వు కమ్యూట్ చేయడానికో లేకపోతే అక్కడికి వెళ్ళి అక్కడ నడవడానికో ఎంతో కొంత యాక్టివిటీ ఉంటుంది. ఒక 200-300 క్యాలరీలు ఎక్కువ బర్న్ చేస్తే చాలు. సో నేను చాలా స్ట్రిక్ట్ ఉంటాను. ఎట్ టైమ్స్ ఫూలిష్ అనిపిస్తుంది కానీ బట్ ఇట్ ఈస్ ప్రాక్టికల్. యూ హ్యావ్ టు బి. ఇప్పుడు సినారియోస్ అలా అవుతాయి కదా. ఎగ్జాక్ట్లీ. నువ్వు ట్రావెల్ చేసి జైపూర్కి వెళ్ళి జైపూర్లో నాకు బ్లీడింగ్ అవుతుందంటే నేను ఏం చేస్తాను? అవును, టెలిస్కోప్ పెడతాను. దిస్ ఇస్ అసలు నిజంగా వెరీ సాడ్ మ్యామ్. సాడెస్ట్. దీస్ ఆర్ ఆల్ ప్రివెంటబుల్ థింగ్స్. ప్రివెంటబుల్ థింగ్స్ ని ప్రివెంట్ చేయకుండా నువ్వేం సాధిస్తావు? అసలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ప్రివెంటబుల్ థింగ్స్ ని నువ్వు గమనించుకోకపోతే ఎట్లా? అవును మ్యామ్. లాస్ట్ మ్యామ్, ఇప్పుడు అర్బన్ లివింగ్ లో భాగంగా లాస్ట్ ఇన్ దిస్ డిస్కషన్ ఐ వుడ్ మేనిఫెస్ట్ మోర్ అండ్ మోర్ లైక్ దిస్ ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు అర్బన్ లివింగ్ లో భాగంగా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. 30-35 కూడా దే ఆర్ లివింగ్ ఇన్. ఈ లోపల పెళ్ళైతే అయ్యింది, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన ఈ డిస్టర్బెన్సెస్ విమెన్ బాడీ మీద అండ్ వీటన్నిటికీ తోడు ప్రొలాంగ్డ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఫాలో అవుతారు. ఎవరికి నైనా సెటిల్ అయ్యే ముందు ఇప్పుడు 20 నుంచి 30 వరకు లివిన్ లో ఉండి ప్రొలాంగ్డ్ కాంట్రసెప్టివ్ విమెనే తీసుకుంటారు మోస్ట్ సినారియోస్ లో. తర్వాత పెళ్ళైనా కూడా
ఆబ్వియస్లీ కన్సీవింగ్ అనేది పెద్ద టాస్క్ అయిపోతుంది కదా మ్యామ్. సో వాట్ యూ సజెస్ట్, అంటే ఓన్లీ వెన్ పీపుల్ విల్ లిసన్ దే విల్ అండర్స్టాండ్, బట్ చెప్పడం మన బాధ్యత కాబట్టి వాట్ విల్ యూ సజెస్ట్ ఇన్ దిస్ సినారియో? నేను లాస్ట్ చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అవునా? దిస్ కాన్సెప్ట్ ఇస్ దేర్ ఫ్రమ్ ఏజెస్. ఓకే, ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి కొన్ని తరతరాల నుంచి ఉన్నాయి అండ్ పీపుల్ డోంట్ నో అబౌట్ ఇట్. Yes. దే డోంట్ నో అబౌట్ ఇట్. బట్ Okay. నాకు అర్థమైంది, నేను ఒకటి చెప్తాను. Please. See, anything that is legal under a tree, under the constitution, or మనం మాట్లాడితే under the society, some relationship has a name. That value, that respect will give you some kind of an identity. Okay, but when you are in relationships that are not accepted by society, not accepted by law, not accepted by certain things, there is lesser safety. So anything that is not safe, you will have one corner that is there, risk. Yes. That will not give you actual happiness. See, relationships like marriage and all, they are different. Live-in relationships, they don't have the same security as what marriage has. Yeah. But there are certain strong couples that say that this, we want it this way. For them it is very good. But what is the future of that? Even they don't know. So anta clarity లేనప్పుడు మనకి డెఫినెట్ గా ఈ ఇష్యూస్ అనేవి వస్తాయి. అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో whenever you have a breakup or whenever you have any negative things, again getting back, society will not give you any help. Yes. Law and order will not give you any help. You will have that help in jurisdiction, and when you have families helping you out and all that. And అది ఒంటరి పోరాటం అంటారు కదా, అవును మేడం, ఒంటరి పోరాటం ఉంటుంది. బట్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ single women also eligible to get pregnant and even adopt children and all that. So ఆ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే it is not mandatory to get married to have a child, and it is legally approved, and the birth certificate need not have the father's name. ఇట్లాంటి చాలా పెట్టారు. బట్ ఇంప్లికేషన్స్ ఫ్యూచర్ లో ఎలా ఉంటాయో మనం చూడాలి. But yes, there is security, sense of belonging, ఇవన్నీ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంటాయి. అండ్ ఆ అన్సేఫ్ ఎన్వైరన్మెంట్, క్లాషెస్ చాలా ఎక్కువగా కూడా ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దాట్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బ్రేకప్ ఆర్ సంథింగ్, గెటింగ్ బ్యాక్ టు నార్మల్ అగైన్ ఒంటరి పోరాటం, బికాస్ ఇట్ వాజ్ యువర్ చాయిస్. సో యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ మెస్ అని మొహం మీద చెప్పేస్తారు. డాక్టర్స్ మా దగ్గరకు వస్తారు, మేమైనా ఏం చెప్తాము, ఓకే విల్ సపోర్ట్ యూ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ, చైల్డ్ కేర్ అండ్ ఆల్ దట్ అని చెప్తాము. ఇట్స్ ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. 4 మంచి మాటలు చెప్పి పంపిస్తాము. ఇక తిట్టే వాళ్ళు ఉంటే తిడతారు, నీకు ఇలాగే అవ్వాలి, నేను ముందే చెప్పాను, ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో ఎలా చెప్పేవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళాలి అంతే. బట్ నేనైతే, ఇఫ్ ద వుమన్ ఈస్ ఎడ్యుకేటెడ్, షీఈస్ having a perfect career, she's built her own stuff, she can have her own choices. నేను అయితే అదే బిలీవ్ చేస్తాను. బికాస్ ఒకప్పుడు అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ని మనము ఎక్స్ప్లాయిట్ చేసి లివ్ ఇన్ లో ఉండి బెదిరించి అలా చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు నో, ఉమెన్ హ్యావ్ డెఫినెటివ్ చాయిసెస్ అండ్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్. వెన్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్, యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. అంతే. బికాస్ వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఏదైనా ఉంటే వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకే కెపాసిటీ ఉంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళే హీల్ అవుతారు, వాళ్ళే ముందుకెళ్తారు. అండ్ దే ఆర్ సో మెనీ సింగిల్ పేరెంట్స్ దట్ ఐ నో దట్ దే టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ అండ్ డూయింగ్ a wonderful job. Thank you so much, ma'am. In the busy schedule, you have taken out time, and it was wonderful conversing with you as always. Hope to see you again soon. So you wanted a frank talk? Yes. I hope it went out well. I can handle strong women, ma'am. I can. Thank you so much. Thank you. Namaskar.